హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహజ. ఇప్పుడు మీరు వింటున్నారు చేరువే దూరమేలా ఎపిసోడ్ 50. మిథున్ నిఖిల్కి ఫోన్ చేశాడు. నేను సంజనని చూడ్డానికి రేపు కోయంబత్తూరుకు వస్తున్నాను అని చెప్పాడు. సంజన కోయంబత్తూరులో లేదు బ్రో, బెంగళూరులో అమ్మ దగ్గర ఉంది అని చెప్పాడు నిఖిల్. మరి నువ్వెక్కడున్నావు? ముంబై. మంచి జాబ్ వచ్చింది, అందుకే ఇక్కడ చేరాను. సంజనను వదిలేసి ముంబైకి వెళ్ళడం ఏంటి? నీ మీద నమ్మకంతోనే కదా నిన్ను సంజన కోసం సెలెక్ట్ చేశాను. మిథున్ గొంతులో కోపం. మా ఫ్యూచర్ కోసమే ఈ జాబ్. జస్ట్ 2 months. నిజంగా 2 monthsేనా అని అడిగాడు మిథున్. పనవ్వకపోతే 1 నెల 2 నెలలు పెరుగుతాయి అంతే. సరే, బెంగళూరు అడ్రస్ చెప్పు, నేను సంజనను చూస్తాను అని అన్నాడు మిథున్. మిథున్ ఇంటి దగ్గరికి వస్తే అమ్మ కనిపిస్తుంది. అలా అని అడ్రస్ చెప్పకుండా దాటేలేను. ఎలా జరిగితే అలా జరగని అనుకొని మిథున్కి అడ్రస్ చెప్పాడు నిఖిల్. ఇప్పుడే బెంగళూరు వెళ్తాను, బాయ్ అంటూ మిథున్ ఫోన్ పెట్టేశాడు. నిఖిల్ వెంటనే లలితకు ఫోన్ చేసి మిథున్ బెంగళూరు వస్తున్న విషయం చెప్పి, అడ్రస్ చెప్పి తప్పు చేస్తానమ్మా అని అడిగాడు. చెప్పేది తప్పనప్పుడు దానిని తప్పని ఎలా అంటారా? నేను నా కొడుకుని కలిసే రోజులు దగ్గరకు వచ్చాయి. దూరంగా ఉండి వాళ్ళని కలపలేనిది దగ్గరగా ఉండి కలుపుతానేమో అని అంది లలిత. మళ్ళీ మిథున్ నిఖిల్కి ఫోన్ చేయడంతో, మిథున్ ఫోన్ చేస్తున్నాడమ్మా, కాల్ హోల్డ్లో పెడతాను అంటూ హోల్డ్లో పెట్టి మిథున్ కాల్ లిఫ్ట్ చేశాడు నిఖిల్. కంగ్రాట్స్ నిఖిల్, సారీ ఫర్ ద లేట్ విష్ అని చెప్పాడు మిథున్. కంగ్రాట్స్ దేనికి బ్రో అని ఆశ్చర్యంగా అడిగాడు నిఖిల్. సంజన నీకు ప్రపోజ్ చేయడం నేను చూశాను నిఖిల్, మిమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని వెళ్ళిపోయాను. ఓ గాడ్, ప్రపోజ్ చేయడం సంజన ప్రాక్టీస్ చేస్తుంటే అది చూసి సంజన నన్ను ప్రపోజ్ చేసింది అనుకున్నాడా? ఇప్పుడు ఏం చెప్పాలి అనుకుంటూ తల పట్టుకొని, బ్రో అమ్మ ఫోన్ చేస్తుంది, నేను తర్వాత ఫోన్ చేస్తాను అని అన్నాడు. ఓకే బాయ్ అని ఫోన్ పెట్టేశాడు మిథున్. అమ్మ సంజన పక్కనే ఉందా అని అడిగాడు నిఖిల్. ఉందిరా అని చెప్పింది లలిత. స్పీకర్ ఆన్ చేయమ్మా. లలిత స్పీకర్ ఆన్ చేసింది. సంజన, నువ్వు మిథున్కి ప్రపోజ్ చేయడం ప్రాక్టీస్ చేస్తుంటే అది మిథున్ చూసి నువ్వు నన్నే ప్రపోజ్ చేసావనుకున్నాడు అని చెప్పాడు నిఖిల్. వాట్ అంటూ సోఫాలో కూలబడింది సంజన. ఇప్పుడు ఏం చేయాలి సంజన? నువ్వు మిథున్ని ప్రేమిస్తున్నట్లు చెప్పేనా అని అడిగాడు నిఖిల్. వద్దు నిఖిల్, మిథున్ కీర్తన మీద ఇష్టాన్ని చంపుకొని నా కోసం నా ప్రేమని యాక్సెప్ట్ చేస్తాడు. మిథున్కి కీర్తన మీద ఉన్న ఆకర్షణ దానంతట అదే పోవాలి, కానీ మిథున్ చంపుకోకూడదు. ఒకవేళ అలా జరిగితే మేమెవరం హ్యాపీగా ఉండం. నీకు నాకు మధ్య స్నేహం మాత్రమే ఉందని చెప్తే మిథున్ నా కోసం మరో అబ్బాయిని తీసుకొస్తాడు. అందుకే మిథున్కి ఏం చెప్పొద్దు అని చెప్పింది సంజన. అసలు ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో నాకేం అర్థం కావట్లేదు సంజన అని జుట్టులోకి వేలు పోనిచ్చాడు నిఖిల్. జరగబోయే తలుచుకుంటే నాకు ఏడుపొస్తుంది. సంజన కళ్ళల్లో కన్నీళ్ళు. సంజన ప్లీజ్ ఏడవద్దు, మిథున్ నీవాడు, నీకే సొంతం అని గట్టిగా చెప్పాడు నిఖిల్. అంత కాన్ఫిడెంట్గా నువ్వెలా చెప్తున్నావురా అని అడిగింది లలిత. నీకున్న నమ్మకమే నాకు ఉందమ్మా. ఇంట్లో ఉంటే సంజన ఇలాగే ఏడుస్తూ ఉంటుంది. తన కంపెనీ వాళ్ళతో మాట్లాడాను. బెంగళూరులో ఉన్న వాళ్ళ బ్రాంచ్లో సంజనని జాయిన్ అవ్వమన్నారు. తన జాబ్కి పంపించమ్మా, పనిలో పడి ఆకాశపైన బాధను మర్చిపోతుంది అని చెప్పాడు నిఖిల్. మన సామాను కోయంబత్తూరులోనే ఉండిపోయింది నిఖిల్ అని చెప్పింది సంజన. వాటిని నా ఫ్రెండ్స్తో తెప్పిస్తాను, నువ్వు రేపు వెళ్ళి జాబ్లో జాయిన్ అవ్వు, సరేనా? ఓకే అని అంది సంజన. నువ్వు జాయిన్ అయ్యావా అని అడిగింది లలిత. నేను రేపు జాయిన్ అవుతానమ్మా. సరే నాన్న, జాగ్రత్త. ఓకే అమ్మా, బాయ్. బాయ్ సంజన. బాయ్ అని ఇద్దరూ చెప్పారు. నిఖిల్ నవ్వుతూ కాల్ కట్ చేసి కీర్తనని ఎలా ప్రేమించేలా చేసుకోవాలోనని ఆలోచనలో పడ్డాడు. మిథున్ బెంగళూరులో ఉన్న నిఖిల్ ఇంటికి చేరుకుని నిఖిల్కి ఫోన్ చేశాడు. ఇంటికి వచ్చాను, ఏదో ఒకటి చెప్పి సంజన బయటకు వచ్చేలా చూడవా అని చెప్పాడు మిథున్. ఇప్పుడే చెప్తాను అంటూ కాల్ హోల్డ్లో పెట్టి, మిథున్ వచ్చాడు, బయటికి రా అని సంజనతో చెప్పాడు నిఖిల్. సంజన మిథున్ని చూడాలనే ఆరాటంతో పరుగు పరుగున బయటికి వచ్చింది. కారు వెనకాల నిల్చున్న మిథున్ సంజనని చూశాడు. మిథున్ మాస్క్తో ఉన్నాడు. ఎప్పుడు చూసినా మాస్క్తోనే ఉంటావేంటి మిథున్? నేను చూడక ఎన్ని రోజులైందో తెలుసా? ప్లీజ్ మిథున్, మాస్క్ తీసి నా ముందుకు రా. ఆమె మనసు బాధపడుతుంది. సంజన చుట్టూ చూస్తున్నట్లు నటిస్తూ మిథున్ని చూస్తూనే ఉంది. అలా ఒక 10 నిమిషాలు ఇద్దరు దొంగచాటుగా ఒకరినొకరు చూసుకుంటూనే ఉన్నారు.
ఇద్దరు అమ్మాయిలు మిథున్ని గుచ్చి చూడటంతో వాళ్ళు అతనిని గుర్తుపట్టారన్న భయంతో మిథున్ కారెక్కి వెళ్ళిపోయాడు. అప్పుడే వెళ్ళిపోతున్నాడేంటి అనుకుని అక్కడే ఉన్న ఒక ఆటో ఎక్కి మిథున్ని ఫాలో అయింది సంజన. మిథున్ ముఖానికున్న మాస్క్, కళ్ళకున్న గాగుల్స్ తీసి తల వెనక్కి వాల్చాడు. ఎక్కడికి వెళ్ళాలి సార్ అని అడిగాడు డ్రైవర్. మిథున్ ఒక హోటల్ పేరు చెప్పి అక్కడికి తీసుకెళ్ళమన్నాడు. ఓకే సార్ అంటూ అటువైపు పోనిచ్చాడు డ్రైవర్. మధ్యలో కార్ ట్రబుల్ ఇచ్చింది. రష్ ఏరియా అది. కార్ ఆగిపోగానే గ్లాస్ విండో నుండి ఒక అమ్మాయి మిథున్ని చూసి మిథున్ అని గట్టిగా అరిచింది. అంతే, ఈగల్లా జనం కార్ చుట్టూ గుమిగూడారు. మిథున్ కార్ దిగక తప్పలేదు. మిథున్ కార్ దిగగానే ఒకరినొకరు తోసుకుంటూ మరీ సెల్ఫీలంటూ మిథున్ చుట్టూ చేరారు. మిథున్ వాళ్ళకి సెల్ఫీస్ ఇస్తున్నాడు. ఆటో దిగిన సంజన జనంలోకి వెళ్ళి మిథున్ని చూడడానికి ట్రై చేసింది. అంతమంది జనంలో ఆమెకి మిథున్ కనిపించలేదు. సంజన పైకి ఎగురుతూ చూసింది, అయినా కనిపించలేదు. ఆమె కొంచెం ముందుకు వెళ్ళబోతుంటే జనం తొక్కిసలాటలో సంజన కింద పడిపోయింది. అమ్మ అంటూ బాధగా అరిచింది. జనం కేకల మధ్య సంజన అరుపు మిథున్కి వినిపించలేదు. సంజన మోచేయికి బాగా దెబ్బ తగిలి రక్తం వస్తుంది. అయినా కూడా సంజన మెల్లగా లేచి మిథున్ని చూడడానికి ట్రై చేసింది. సార్ కార్ రెడీ అని డ్రైవర్ చెప్పడంతో సారీ ఎవ్రీవన్ బాయ్ అంటూ మిథున్ కార్ ఎక్కి వెళ్ళిపోయాడు. సంజన కన్నీళ్లతో ఇంటికి చేరింది. లలిత సంజన కళ్ళల్లో నీళ్లు చూసి కంగారు పడింది. ఏమైందిరా అని అడుగుతూ సంజన మోచేయి దెబ్బ చూసి అయ్యో ఎలా తగిలింది దెబ్బ అంటూ కంగారుగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి సంజన చేయికి బ్యాండేజ్ వేసి నా బంగారు తల్లి ఎంత నొప్పి ఉంటే ఏడుస్తావు అంటూ ఆమె కన్నీళ్లు తుడిచి దగ్గరికి తీసుకుంది లలిత. నేను ఏడుస్తుంది నొప్పితో కాదంటీ, బాధతో, మిథున్ని చూడలేకపోయానన్న బాధ అని ఏడుస్తూ చెప్పింది సంజన. జనంలోకి వెళ్ళి మిథున్ని చూడడానికి ట్రై చేసావా అని అడిగింది లలిత. మిథున్ ఈ స్థాయిలోకి రావడానికి కారణమే నువ్వు. అలాంటి నువ్వే వాడిని చూడ్డానికి ఇలా దెబ్బ తగిలించుకోవడం, నీ పరిస్థితి చూస్తే నాకు అంటున్న లలిత గొంతుకి దుఃఖం అడ్డుపడింది. ఆంటీ ప్లీజ్ నా గురించి మీరు బాధపడద్దు అంటూ లలిత గుండెల మీద పడుకుంది సంజన. హోటల్కి చేరిన మిథున్ ఫ్రెష్ అయి భోజనం చేసి బెడ్ మీద వాలాడు. సంజనని 10 నిమిషాలు చూడగలిగాను. తను లేకుండా ఎన్ని రోజులు ఉండాలో. కోయంబత్తూర్లో ప్రాక్టీస్ కారణంగా అక్కడే ఉండేవాణ్ణి. కానీ ఇక్కడ అలా ఉండలేను. నేను చూడక నేను ఎలా ఉండను సంజన. ఇంకొకరికి కాబోయే భార్యను చూడటం తప్పని తెలిసినా నా మనసును కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. నీకు నిఖిల్తో పెళ్ళైతే నిన్ను చూడాలని ఆశను చంపేసుకోవాలి. అప్పటి వరకైనా నేను నిన్ను చూసుకుంటాను. నీ ఫోటో నేను చూడట్లేదు, ఎందుకో తెలుసా? నీ ఫోటోని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది, గుండెలకి హత్తుకోవాలనిపిస్తుంది. అందుకే నీ ఫోటో చూడడం మానేశాను సంజన. బాధతో కళ్ళు మూసుకున్నాడు మిథున్. కళ్ళల్లో సంజన మెదులుతుంటే మిథున్ టక్కున కళ్ళు తెచ్చి తను గీసిన బొమ్మను బ్యాగ్ నుండి తీసి చూశాడు. అదే టైంకి సంజన తను గీసిన బొమ్మనే చూస్తుంది. నువ్వు, నేను, మన పిల్లలు, హ్యాపీ ఫ్యామిలీ. నీతో జీవితాన్ని ఊహించుకొని ఈ బొమ్మను గీశాను సంజన. కానీ నా కళ్ళలన్నీ సమాధైపోయాయి. మిథున్ కళ్ళల నుండి జాలువారిన కన్నీళ్లు బొమ్మ మీద పడేలోపు మిథున్ పేపర్ని పక్కకు జరిపాడు. సంజన కూడా తన కన్నీళ్లు బొమ్మ మీద పడకుండా పక్కకు జరిపింది. నా కళ్ళలు చచ్చిపోయినా ఈ బొమ్మకి ఏం కానివ్వను. తప్పే కానీ ఈ గుర్తులను కూడా చంపేసుకుంటే నేను ఎలా బతకను సంజన అంటూ బొమ్మని గుండెలకు హత్తుకున్నాడు మిథున్. ఈ బొమ్మ నేను నీతో ఊహించుకున్న జీవితం. ఈ బొమ్మకి ఏమైనా అవుతే నేను తట్టుకోలేను మిథున్ అంటూ బొమ్మని గుండెలకు హత్తుకుంది సంజన. సాయంత్రం 6 అవుతుంది. మిథున్కి సంజనను చూడాలనిపించి అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాడు. లలిత గార్డెన్లో ఉంది. ఒకసారి చూస్తే నిఖిల్ కేరింగ్ అనుకుంటాడు. కానీ మళ్ళీ చూస్తే నిఖిల్కి ఖచ్చితంగా అనుమానం వస్తుందని మిథున్ నిఖిల్కి ఫోన్ చేయకుండా సంజన కోసం పార్క్లో గార్డెన్లో చూశాడు. ఆమె ఎక్కడ కనిపించకపోవడంతో సంజన కోసం వెయిట్ చేస్తూ అక్కడే ఒక బెంచ్ పై కూర్చున్నాడు. లలిత మిథున్కి ఎదురుగా ఉన్న బెంచ్ పై కూర్చుంది. కానీ ఇద్దరు ఒకరినొకరు చూసుకోలేదు. లలిత ఫోన్ మర్చిపోయి లేచి వెళ్ళిపోతుంటే మిథున్ బెంచ్ మీద ఉన్న ఫోన్ని చూసి ఎక్స్క్యూజ్ మీ అంటామని పిలిచాడు. పిల్లల కేకలు, లేడీస్ నవ్వుల మధ్య మిథున్ పిలుపులు లలితకు చేరలేదు. మిథున్ ఆమె వెనకాల వెళ్తున్నాడు.
ఎవరో ఒకరు అడ్డు రావడంతో వెనుక నుండి కూడా మిథున్ లలితను సరిగ్గా చూడలేదు. లలిత లిఫ్ట్ ఎక్కి వెళ్ళిపోయింది. లిఫ్ట్లో వెళ్తున్న ఆ పింక్ కలర్ శారీ కట్టుకున్న ఆవిడ ఏ ఫ్లాట్లో ఉంటారు అని పక్కనున్న ఒక ఆమెను అడిగాడు మిథున్. ఆమె ఫ్లాట్ నెంబర్ చెప్పింది. లిఫ్ట్ కిందికి రాగానే మిథున్ లిఫ్ట్ ఎక్కి ఫ్లాట్ ముందుకొచ్చి కాలింగ్ బెల్ కొట్టాడు. లలిత తలుపు తీసింది. ఆ తర్వాత జరగబోయేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.